మీలో ఎంతమందికి మళ్ళీ సంజన గారికి అన్యాయం జరిగిందని అనిపించింది? నాకెందుకు ఇలా అనిపించిందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి, తెలుసు కదా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లిటరలీ సంజన గారు ఈరోజు ఏదైతే వాష్రూమ్లో తను బాధపడ్డారో నాకు అది నిజమే అనిపించిందండి. బికాస్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, తను ఎప్పుడు కూడా ఎవరు తనని ఏమన్నా, ఎవరు తనని మీద కంప్లైంట్స్ చేసినా, ఏదైనా కానీ షీ ఆల్వేస్ అంటే తను తమాయించుకొని మళ్ళీ వాళ్ళకే వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో నాకు పర్టికులర్గా ఈరోజు ఒకరి విషయం నచ్చలేదు, విచ్ ఇస్ సుమన్ గారు. ఐ డోంట్ నో అసలు ఆయన ప్రతి విషయానికి సంజన విషయంలో ఆయన కార్నర్ చేస్తారు. వెరీ టిపికల్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అనిపిస్తుంది నాకు, ఎందుకనో తెలియదు కానీ ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు యూనో ఒక అంటే ఆయనకు ఒక ప్రీ జడ్జ్మెంట్ అనమాట. రీతు విషయంలో కూడా అట్లానే ఉండింది. ఒక ప్రీ జడ్జ్మెంటెడ్ మైండ్తో బిహేవ్ చేస్తారు ఆయన సంజన గారికి. ఇంకా నాకు సరిగ్గా విసుకొచ్చేసి మొన్న వీక్ కాక ముందు వీక్ ఇంకా ఆపాలి, అన్నిటికీ నువ్వు సంజన పేరే చెప్తున్నావు అంటే అనే అంత వరకు కూడా ఆవిడ సంజన మీదే పడి ఏడుస్తూ ఉన్నాడు. కానీ సంజన గారు ఎప్పటికప్పుడు సుమనన్న అని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సుమనన్న కమాన్, డోంట్ గివ్ అప్, యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేస్తూనే ఉంది ఆవిడ ఎప్పుడు చూసినా. కానీ అఫ్ కోర్స్ ఆ ఇంట్లో ఫైట్స్ అవుతాయి, నామినేషన్స్ అవుతాయి, బట్ స్టిల్ షీ నెవర్ టేక్ ఇట్ టు హార్ట్. సుమన్ గారి విషయంలో ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ విషయంలో తను అలా ఏడ్చేసరికి నాకు భలే బాధ అనిపించింది. బికాస్ ఈవెన్ తనుజ కూడా మొన్న డీమన్ అండ్ రీతు విషయంగా బాధపడుతున్నప్పుడు కూడా ఆవిడ తనుజకి స్టాండ్ తీసుకొని ఇట్స్ ఓకే తనుజ అని చెప్పి సపోర్ట్ చేస్తుంది. సో తనుజ మళ్ళీ భరణి గారికి హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. దివ్య ఉన్నంత వరకు భరణి గారికి హెల్ప్ చేసేది కాదు. అప్పుడు నాన్న లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ నాన్న గుర్తొచ్చేసాడు తనుజకి. సో అదొకటి నాకు నచ్చలేదు అనమాట. అండ్ డీమన్ వచ్చేసరికి ఎందుకు తనకి 50,000 సపోర్ట్ చేయలేదు ఫస్ట్ భరణి గారి విషయం వచ్చినప్పుడు అనేది నాకు అర్థం కాలేదు. బట్ తర్వాత స్టిల్ హీ టేక్ దట్ స్టాండ్. సో ఆ విషయంలో ఓకే అట్లీస్ట్ డీమన్ సపోర్ట్ చేశాడు అని అనిపించింది. కళ్యాణ్ మరి ఒక గేమే ఎందుకు చూశాడు సంజన గారి విషయంలో అనేది అర్థం కాలేదు. బికాస్ భరణి గారు అవును ఆయన సెకండ్ ఛాన్స్ వచ్చి ఆడాడంటే నిజంగా నాకు అది వెరీ అన్ఫేర్ అనిపించింది. ఇన్ని సీజన్స్లో అమర్దీప్ సీజన్ మీకు ఎంతమందికి గుర్తు? ఎంత అడుగుతాడు అసలు, సార్ నేను కెప్టెన్ అవ్వాలనుకున్నాను అని, ఎంత ఏడుస్తాడు, ఎంత బతిలాడుతాడు, ఒక డ్రెస్ అనుకుని తెచ్చుకున్నాను అంటాడు. అలా చాలామంది కెప్టెన్ అవ్వకుండా లాస్ట్లో బాధపడిన వాళ్ళు ఉన్నారు. అలా అంత సునాయాసంగా నిజంగా దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అని బిగ్ బాస్ ఒక టైటిల్ పెట్టుకున్నాడు. పైగా చెప్తున్నాడు కూడా ఈ వీక్ మీరంతా కూడా బిగ్ బాస్ అన్ఫేర్ ఇది అని అనేలా నేను ఫీల్ అయ్యేలా చేస్తాను అన్నాడు. లిటరల్లీ భరణికి అలానే ఇచ్చేశాడు. ఆయనకి రెండోసారి ఇందులోకి పిలవడమే పెద్ద వేస్ట్ అనుకుంటే మళ్ళీ ఇప్పుడు అసలు కష్టపడకుండా ఆయనకి ఏదో పెద్ద ఫ్రీగా కెప్టెన్ ఇచ్చేసేయడం అనేది చాలా ఇది అనిపించింది. ఎస్పెషల్లీ ఈ సీజన్ ఆడవాళ్ళకి బిగ్ బాస్ అన్యాయం చేసేయడం నా ఫీలింగ్.